పాములు మనిషి రూపంలో మారడం అనేది సినిమాల్లోనే చూసుంటారు కదా, కానీ ఇలా నిజంగా కూడా జరిగింది. మామూలుగా పాములు ఎవరైనా పగబడితే అది ఎన్ని రోజులకైనా తిరిగి కాటేస్తుందని తెలుసు. కానీ ఒక పాము మాత్రం ఒక వ్యక్తిపై పగ తీర్చుకోవడానికి అతనికి ఫ్రెండ్ లాగా, అంటే ఒక మనిషి రూపంలో వచ్చింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మరి ఆ పాము విషయంలో ఆ వ్యక్తి ఏం చేశాడు, ఆ పాము ఎందుకు అతనిపై పగబట్టింది, అది కూడా ఆ పాము మనిషి రూపంలో ఎందుకు మారాల్సి వచ్చింది, చివరికి ఆ పాము అతన్ని ఏం చేసింది, అసలు ఇదంతా ఎక్కడ జరిగింది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉత్తరప్రదేశ్లోని ఒక పల్లెటూరైన కేరాగఢ్లో బాగా ధనికుడైన రాజీవ్కి ఈ కథకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ ప్రాంతం ఎప్పుడూ హాయిగా ప్రశాంతంగా ఉండేది. కానీ ఆ ఊరిలో ఉన్న కొంతమంది జనాభా మాత్రమే ఉండేవారు. ఉన్నంతవరకు అందరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఆ ఊరిలో పంటలు బాగా పండేవి. ఎవరు ఏ బాధలు లేకుండా అంతా హ్యాపీగా ఉండేవారు. అయితే 5 ఏళ్ల క్రితం రాజీవ్ అనే వ్యక్తి చాలా పేదవాడుగా ఉండేవాడు. తన గొర్రెల్ని మేకల్ని కాసుకుంటూ అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు. అలా అనుకోకుండా రాజు ఒకసారి అడవి మధ్యలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ ఒక చెట్టు కింద గర్భంతో ఉన్న నాగపాము తన భర్తతో కలిసి ఉండడాన్ని చూస్తాడు. అయితే అంతలోని ఆ నాగపాము తల మీద మెరుస్తున్న ఒక మణిని చూశాడు రాజీవ్. అదే సమయంలో ఆ జంట పాములు కూడా అతన్ని తిరిగి చూసేసరికి అతను భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పరుగున ఇంటికి చేరుకుంటాడు. అయితే ఆ రోజు రాత్రి నిద్రపోతాడు. కానీ అతనికి సరిగా నిద్ర పట్టదు. కారణం ఆ నాగపాము తల మీద మెరుస్తున్న నాగమణి. ఆ నాగమణిని తాను సొంతం చేసుకుంటే తాను పేదరికం నుంచి విముక్తి లభించి ధనవంతుడు కావచ్చని కలలు కంటాడు. అయితే రెండో రోజు కూడా అదే ప్లేస్కి వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కుని అక్కడి నుంచి మొత్తం గమనిస్తూ ఉంటాడు. అయితే ఈసారి కూడా అక్కడ అతనికి నాగపాములు కనిపించాయి. ఇక ఆడపాము గర్భంతో ఉండడంతో ఏం చేయాలని ఆలోచించాడు. ఏం చేసైనా సరే ఆ నాగమణిని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. అలా ఆ రోజు కూడా ఇంటికి వెళ్ళాడు. కానీ రాత్రి సమయంలో నిద్ర పట్టలేదు. అలా ఆలోచిస్తూనే తాను ఎలా డబ్బున్నవాడు కావాలా అని పథకాలు వేస్తున్నాడు రాజీవ్. అయితే ఆ నాగుపాము పిల్ల పుట్టేటప్పుడు అది శక్తిహీనురాలు అవుతుంది కాబట్టి ఆ టైంలో ఆ నాగుపాము తల మీద నుంచి నాగమణి తీసుకోవచ్చు. అలాగే దాని ముఖాన పేడ కొడితే అది స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు తన ముఖాన్ని చూసి గుట్టు పెట్టుకునే అవకాశం ఉండదు కదా అని అనుకుని నిద్రపోయాడు. దీంతో రాత్రి అనుకున్న విధంగానే రెండో రోజు పేడను సిద్ధం చేసుకున్నాడు. ఎప్పట్లాగానే అడవికి వెళ్ళాడు. చెట్టు చాటును దాక్కున్నాడు. సమయం కోసం వేచి చూస్తున్నాడు. మొత్తానికి ఆ అవకాశం రాని వచ్చింది. ఆ నాగుపాము తన బిడ్డని జన్మనిచ్చే సమయంలో రాజీవ్ ఆ పాము ముఖం మీద తన వెంట తీసుకొచ్చిన పేడని గట్టిగా కొడతాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఎండిపోయిన చెట్టు కొమ్మను తీసుకుని ఆ నాగపాము జంటని దాని బిడ్డను కొట్టి చంపేశాడు. వెంటనే దాని తల మీద ఉన్న నాగమని తీసుకుని పరుగున ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మాత్రం నాగపాము కొన ఊపిరితో బతికి బయటపడింది. చుట్టూ చూసింది. తన భర్త బిడ్డ చచ్చిపడి ఉన్న స్థితిని చూసుకుని పిచ్చిపట్టి దానిలాగా అక్కడ తిరుగుతోంది. తన జీవితాన్ని నాశనం చేసిన రాజీవ్ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. కానీ తన దగ్గర నాగమణి లేదు కాబట్టి తన శక్తులేవి పనిచేయడం లేదు. కానీ రూపాన్ని మార్చుకునే శక్తి మాత్రం అలాగే ఉంది. అవే ఇచ్చాదారి నాగుపాములు అన్నమాట. అంటే వాటి రూపాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకునేవి అని అర్థం. అంటే కావాలనుకున్నప్పుడు మనిషి అవతారం ఎత్తుతాయి, వద్దు అనుకున్నప్పుడు పాములని ఉండిపోతాయి. ఇష్టమైన రూపాన్ని ధరించే పాములు అని అర్థం. అలా వీటిని దేవతా పాములని కూడా అంటారు. ఇక మరోవైపు రాజీవ్ పరిస్థితి చాలా మారిపోయింది. ఆ మణి తన చేతికి వచ్చిన దగ్గర నుంచి తన దశ తిరిగిపోయింది. ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. బాగా ధనవంతుడైపోయాడు. పంటలు బాగా పండేశాయి. డబ్బుకి డబ్బు, ధాన్యానికి ధాన్యం, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఇదంతా జరగడానికి కారణం ఆ నాగమణి తన దగ్గర ఉండడమే. ఇక రాజీవ్కి లాటరీ తగిలిన విషయం గురించి ఊరు మొత్తం మాట్లాడుకోవడం మొదలు పెట్టింది. అయితే అన్ని చేతికి వచ్చేసరికి రాజీవ్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఎన్నో సంబంధాలు చూసి చివరికి రచన అనే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకునేవాడు. ఆమె కూడా రాజీవ్ని బాగా గౌరవించేది. ఇక ఆ ఊర్లో ఈ కొత్త జంట ముచ్చటే ఎక్కడ విన్నా. ఇక మరోవైపు నాగపాము కూడా దినేష్ అనే పురుషుడి వేషం ధరించి రాజీవ్ దగ్గర పనిలో చేరతాడు. కష్టపడి పనిచేసి రాజీవ్ని మెప్పించి బాగా దగ్గరవుతాడనమాట. ఇంతలో రాజీవ్ భార్య రచన తాను గర్భవతిని చెప్తుంది. అప్పుడు ఆనందాన్ని తన నమ్మకస్తుడైన పనివాడు దినేష్కి చెప్పి, రచనకి అన్నదమ్ములు ఎవరూ లేరు, నాకు లేరు, నువ్వు నా సొంత సోదరుడి కంటే ఎక్కువగా మాతో కలిసిపోయావు. అందుకే ఈ రోజు నిన్ను నీ కుటుంబాన్ని మాతో ఒక చోటికి తీసుకెళ్తానని అనుకుంటున్నాను అని చెప్పి ఆ రోజు సాయంత్రం తన కారులో మొత్తాన్ని తీసుకుని ఒక పల్లెటూరుకి బయలుదేరతాడు.
అక్కడ కుటీరం దగ్గర కారు ఆపాడు. అప్పుడు కుటీరాన్ని చూపిస్తూ తనకి జన్మనిస్తూ తన తల్లి ఆ కుటీరంలోని మరణించిందని, తన తండ్రి తాను పుట్టకముందే చనిపోయాడని చెప్పాడు. అప్పుడు ఒక బాబా తన తల్లి శవాన్ని ఆ కుటీరం బయటే పాతి పెట్టాడని, అప్పట్నుంచి తనను ఆ బాబానే పెంచి పెద్ద చేశాడని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కాసేపటికి అందరినీ తీసుకుని బయటికి వచ్చి, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలోకి వీరిద్దరూ వచ్చి నన్ను చాలా మార్చారు అని చెప్పేసరికి ఎవరికైనా కన్నీళ్ళు రాకుండా ఉండవు కదా. అలా ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే గడిపి తిరిగి కారులో వెనక్కి బయలుదేరి వస్తూ ఉండగా సడన్ గా కారు అదుపు తప్పుతుంది. రాజీవ్కి చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. తన కారును ఎవరో కంట్రోల్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నారని, అలా ఆ కారు మంచి స్పీడ్ తో ఒక కొండ అంచుకు వచ్చి పొగలు కక్కి ఆగిపోతూ ఉంటుంది. రాజీవ్ భార్య రచన కారులో నుంచి కొండ మీద నుంచి కిందకి పడిపోయి ఒక చెట్టు మీద వేలాడుతూ ఉంటుంది. ఆ రోజు కార్తీక పౌర్ణిమ. ఇక ఆ నాగుపాము తన శక్తిని కూడగట్టుకుని మళ్ళీ నాగుపాము రూపంలోకి మారిపోతుంది. అప్పుడు రాజీవ్ ముందు దినేష్ అలా నాగుపాము రూపంలో వచ్చేసరికి షాక్ అయిపోతాడు. ఏం జరిగిందో అర్థం కాక తలపట్టుకుంటాడు. అప్పుడు దినేష్ ఇలా అంటాడు, ఒకప్పుడు నువ్వు కూడా అలాగే స్వార్థంగా ఆలోచించి నా భర్తని నా బిడ్డని చంపేశావు. నేను ఎలాగో కొన ఊపిరితో బతికి బయటపడ్డాను. నా అందమైన జీవితాన్ని నువ్వే పూర్తిగా నాశనం చేశావు. అందుకే ఇప్పుడు నీ మీద పగ తీర్చుకునే టైం నాకొచ్చింది. నేను ఈ అవకాశాన్ని ఎలా వదులుకుంటాను చెప్పు. నా లైఫ్ ని ఎలా స్పాయిల్ చేశావో నేను నిన్ను కూడా అలాగే చేస్తానని కోపంతో బొసలగొట్టింది. దాంతో జరిగిన విషయం మొత్తం రాజీవ్ కళ్ళ ముందు కదలాడుతుంది. అప్పుడు తానెంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నాడు. అప్పుడు తన పొరపాటుకి క్షమించమని వేడుకని, తనని శిక్షించమని తన భార్యను బిడ్డను ఏమీ చేయొద్దని వేడుకుంటాడు. ఆ మాటలు వినేసరికి తన ఒకప్పటి పరిస్థితి తలుచుకుని ఆ నాగుపాము చాలా బాధపడుతుంది. తన భార్య మీద రాజీవ్ చూపిస్తున్న ప్రేమకి ముగ్ధురాలై ఆమెను కాపాడుతుంది. ఇక వాళ్ళని ఒక హాస్పిటల్లో చేర్పించి తన దారిన తాను తన పాత స్థానానికి వెళ్లి ఆ చెట్టు కిందే తన భర్త బిడ్డ గురించి తలుచుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు రాజీవ్ రచన ఇద్దరు కోలుకొని ఇంటికి వస్తారు. అప్పుడు తాను ఒకప్పుడు పేదరికంలో ఉండగా చేసిన తప్పు గురించి భార్యకి చెప్పి క్షమించమని అడుగుతాడు. అలా ఆ రోజు వాళ్ళిద్దరూ ఆ నాగమని తీసుకుని తాను ఏ చెట్టు కింద అయితే ఆ పాము కుటుంబాన్ని నాశనం చేశాడో అక్కడే దాన్ని ఉంచేసి ఏడ్చుకుంటూ తన ఇంటికి వచ్చేస్తాడు. పేదరికంలో ఉన్నామని, డబ్బు ఎలాగైనా సంపాదించాలని పేరుతో ఎప్పుడు తప్పుడు దారిలో వెళ్లడం సరికాదని ఈ స్టోరీ చెప్తోంది. ఎందుకంటే ఈ ప్రకృతి అన్ని జీవరాశులకి నిలయం. మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని, సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా పూజించుకుంటూ వచ్చి ఆ ఆచారాన్ని తరతరాలకి అప్పగిస్తూ వచ్చారు. అందులో భాగంగానే నాగపాముని నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వచ్చారు. ఈ పాములు భూమి అంతర్భాగంలో ఉంటూ భూరు సారాన్ని కాపాడే ప్రాణులుగా అంటే దేవతలుగా కొలిచే పూజించేవారు. ఇవి పంటల్ని నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకి పంట నష్టం కలగకుండా కాపాడుతాయని నమ్మకం. ఇక ఈ నాగా అనే పేరు విషయం పరిశీలనకి వస్తే మాత్రం అక్కినేని ఫ్యామిలీలో అందరి పేర్లు నాగతోనే స్టార్ట్ అవుతాయి. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య అలా అందరి పేర్లు ముందు నాగా అనే పదం ఉంటుంది. అలా వాళ్ళ పేర్లలో నాగా కలిసి ఉండడానికి కారణం ఏంటి అంటే, నాగేశ్వరరావు గారు తన అమ్మ కడుపులో ఉన్నప్పుడు వారికి నాగుపాము కల్లో వచ్చిందట. ఆ తర్వాత నాగేశ్వరరావు పుట్టిన తర్వాత కూడా తరచూ పాము పిల్లలు కనిపించేవట. దాంతో ఆయనకి నాగేశ్వరరావు అని నామకరణం చేశారట. అలా అప్పటి నుంచి అందరి పేర్ల ముందు కూడా నాగా అనే పదాన్ని యాడ్ చేశారట. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.